అందరికీ ఆదర్శంగా అందరినీ కలుపుకుంటూ పట్నాయక్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ సార్ మాస్క్ అందరూ మీరు అలా ఉంటే రాజశేఖర అన్నయ్య పాపాలు ఉంటారు, మిగతా వాళ్ళని ఒక్కొక్కరిని పిల్లలు జరుగుతుంది. ఒక్కటి రాజు గారు డైరెక్టర్ రావాల్సింది గారు కోరుతున్నాడు. హర్ష దీంట్లో తప్పుడు గోవింద్ కూడా హాజరవలసిందిగా కోరుతున్నాడు. వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఎంతో వేరు చేసినటువంటి వ్యక్తి చేయాలని ఆలోచన కప్పలా గారు వచ్చి వేది నాగరి చూడాల్సిందిగా కోరుతున్నాను. జిల్లానికి వారు డైరెక్టర్గా వారు నియమించబడ్డారు. వారిని కూడా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక సోదరిమణి డబ్బీరు అలేఖ్య నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబట్టారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే లెక్చర్ల మండలం నుంచి మా అందరికి ఒక రకంగా చాలా ఆత్మీయతతో కూడినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్. ఒక్కసారి తక్కువ శారదమ్మ గారు, శారదమ్మ సిస్టర్ మరి గజపతి నగరం నుంచి తీసుకోవడం జరిగింది. జగన్ గారు ప్రత్యేకంగా ఎంచి అందరినీ కూడా మన ఆడపడుచుల్ని పొలానికి సేవ చేయమని పొలం పట్ల తమ్మినేని సీతారాం గారు ముద్దుబడ్డ. మరి శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రవలస అంటే మనందరికీ కూడా మంచి తెలిసినటువంటి ప్రదేశం. వారు కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇలా వచ్చారు ఈస్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఆమె కూడా మన కమ్యూనిటీకి సేవ చేయడానికి నడుమెత్తే హాజరయ్యారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అమ్మ ఇలా వచ్చేది రాగవడం చిన్న వచ్చి ఒకసారి ఎలా చూడండి. వారు భర్త గారు అయినటువంటి నారాయణ గారు దయచేసి ఎందుకు భయపడుతున్నారా? ఈ రోజు మన సమక్షంలో ఇలా చూడండి. ఓకే కూడా వారి వారి నరాల్లో జీర్ణించిపోయినటువంటి ఈ శిష్టకరణ సామాజిక మీరందరూ కూడా ఒక్కసారి వాళ్ళందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఫోటోస్ బాగా ఇప్పుడు అనుషా పట్నాయక్ గారికి నమస్కారం. ముందుగా ఈ ప్రోగ్రామ్ కి మీ ఆశీర్వాదాలు, మీ సపోర్ట్ మన కమ్యూనిటీకి ఉండడానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మా పెద్దనాన్న గారు మంత్రి రాజశేఖర్ పెద్దనాన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దనాన్న గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన స్టేట్ బాడీ, విశాఖ జిల్లా బాడీ, అలాగే మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున మా కార్పొరేషన్ తరఫున, మా అందరి డైరెక్టర్ల చైర్పర్సన్ తరఫున పేరు పేరున ఒక్కొక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మనకి ఈరోజు ఏదైతే బీసీ వచ్చిందో ఆ బీసీ రావడానికి కష్టపడ్డ నాయకులు, వారు ఏదైతే ఆ రోజు కష్టపడ్డారో, ఏది ఒక
అప్ ఫ్రంట్ ఫ్యూచర్ చూసి మన కమ్యూనిటీకి జాబ్స్ వైజ్గా ఎడ్యుకేషన్ వైజ్గానే కాదు, ఈ బీసీ అనేది పొలిటికల్గా కూడా ఎంతో ఇంపార్టెంట్. మనకి ఇప్పటివరకు ఒక రాజకీయ ప్రస్థానం, ఒక స్టేట్ లీడర్స్ అంటే మన వాళ్ళు చాలా మంది కార్పొరేటర్లుగా చేస్తున్నారు, లేదు అని అంటే వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక స్టేట్ లీడర్గా గుర్తించి ఇవ్వడానికి కూడా ఈ రోజు మనం బీసీలో ఉండడం వల్ల ఇది జరిగిందని కూడా ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ బీసీ సాధించారో మన ముఖ్య నేతలు మంత్రి రాజశేఖర్ పెద్దనాన్న గారు, నాగేశ్వరరావు గారు, అలాగే మన ఎస్ఎల్కే మహంతి గారు, బివిఎన్ పాత్ర గారు, ఉమామహేశ్వరరావు గారు, మిగిలిన పెద్దలందరూ ఏదైతే కృషి చేశారో దానికి ప్రతిఫలంగా ఈరోజు మనం అందరూ బీసీ స్టేటస్ అనుభవిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మెయిన్గా 139 కులాలని కేటగరైజ్ చేసి ఏదైతే 56 కార్పొరేషన్లు చేశారో మనకి అఫీషియల్గా ఉన్న కౌంట్ 67,000 మంది పాపులేషన్ సెన్సెస్ మనం. కానీ మనం దానికి 2 times 3 times డబల్ ఉన్న పాపులేషన్ అనేది ఏదైతే అందరికీ తెలిసిన నిజంగానే ఆ పేపర్ ఉంటేనే మనం రేపు పొద్దున్న దీన్ని గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేయగలం. మనం ఈ రోజు ఏ రకంగా అయితే బీసీ సాధించుకున్నామో ఓబీసీ కూడా సాధించుకునే పందాలు. బీసీలో మీరందరూ ఎంత కష్టపడ్డారో పెద్దనాన్న గారు, రాజశేఖర రెడ్డి గారిని. ఆ రోజు 2009లో అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను చిన్నపిల్లని. కానీ మీ అందరి స్టెప్స్ అంటే బ్యాక్ ఫ్రంట్ లో మీకు ఎలా సపోర్ట్ చేయాలి మిమ్మల్ని చూసి నేర్చుకొని దాన్ని అనుసరించి రేపు పొద్దున్న ఓబీసీలో కూడా ఈరోజు మనకి ఏదైతే గుర్తింపు ఇచ్చారో దాని ప్రకారంగా ఓబీసీ సాధించుకునే దానికి కూడా ఎప్పుడు మీరు బీసీ చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని, ఓబీసీకి మీరు కష్టపడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మా యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క ఆశీర్వాదాలు స్టేట్ బాడీ వైజ్గా మా అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు సభాముఖంగా కోరుకుంటున్నాను. మనందరూ ఒక ముఖ్యమైన పాయింట్, నాకు ఈ అవకాశం కల్పించారు, మనకి అవకాశం కల్పించారు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చనిపోయి స్వర్గంలోనే ఉంటుంటారు, కానీ వారి యొక్క ఆశీర్వాదాలు మన పట్ల ఉన్నాయని తెలియజేయడానికి కారణం ఈ సందర్భంగా మన గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి ఒక అంటే కేటగరైజ్ చేస్తున్నప్పుడు మనల్ని ఒక మైనర్ కమ్యూనిటీగా వేరే కమ్యూనిటీస్తో జాయిన్ చేసి మనకి ఇచ్చుండొచ్చు. కానీ సిస్టర్గా కమ్యూనిటీకి ఏదైతే సపరేట్గా ఒక కార్పొరేషన్ ఇచ్చి, ఒక చైర్పర్సన్ ఇచ్చి, 12 మంది డైరెక్టర్లు ఇచ్చారు, మనందరి ఓబీసీ విజయానికి, ఫ్యూచర్ విజయాలకి ఇదంతా ఒక స్టెప్ అని సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మనందరి ఫ్యూచర్ సెన్సెస్ అండి. మొదటిది సెన్సెస్. సెన్సెస్ ఎందుకు అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఈ బీసీ కేటగరైజేషన్లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి, ఏబిసి అని. సో మనం ఇప్పుడు సి కేటగిరీలో ఉన్నాం, బిలో 1 lakh. మనం ఆల్మోస్ట్ 2.5-3 lakhs మంది పాపులేషన్ ఉన్నాం. మనం ఒక్కొక్కళ్ళలో 4 జిల్లాల్లో ముఖ్యంగా మనం విస్తరించి ఉన్నాం. అంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఈ రకంగా మనందరూ తెలియజేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, మనం అంతా కలిపి మన యొక్క కలెక్టర్ని డైరెక్టర్స్ తో ఆయా జిల్లాల ఏ జిల్లాలో అయితే డైరెక్టర్స్ ఉన్నారు కుదిరితే వీళ్ళకి మన అందరు డైరెక్టర్స్ కలిసి ప్రతి ఒక్క కలెక్టర్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే స్థాపించారో సచివాలయాల ద్వారా మనం వెళ్ళి ఒక కలెక్టర్ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ సచివాలయాల ద్వారా మన సెన్సస్ ఎంత ఉంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు జగన్ గారు మన పట్ల పెట్టారు. ఎందుకంటే తద్వారా మనం ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎందుకంటే పథకాలు అందుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి ముందు మన వారు ఎక్కడున్నారో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఎంతైనా ఉంది. ఈ రకంగా మనం అఫీషియల్గా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి, తర్వాత ఒక సచివాలయాల స్టేజ్ నుంచి మన సెన్సస్ని తెచ్చుకొని మన గవర్నమెంట్ ముందు, మన ముఖ్యమంత్రి వర్యుల ముందు, మన నాయకులందరి ముందు పెట్టి మనకి కావాల్సిన పథకాలు, తర్వాత దీని ద్వారా ఓబీసీకి మనకి నెక్స్ట్ స్టెప్ ఆల్మోస్ట్ మన బిల్ ఏదైతే పార్లమెంట్లో బిల్ చేసే పొజిషన్లోనే ఉంది, మనకి మూవ్ చేసే దాంట్లో ఆల్రెడీ మంత్రి రాజశేఖర్ పెద్దనాన్న గారు, నాగేశ్వరరావు చిన్నాన్న గారు అందరి దృష్టిలో అందరూ కలిపి ఢిల్లీ వెళ్ళి ఆలోచన అంటే దీనిలో ఒక నేను చిన్న పార్ట్ అయ్యాను అంటే ఎలా పార్ట్ అయ్యారు ఇప్పుడు ఎలా లేదు కదా అనుకుంటాను. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసి అందరికీ నేనే తీసాను. బట్ ఈ రకంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఆ రోజు పార్ట్ అవ్వడం కాకుండా ఒక మీ అందరి దృష్టిలో ఒక చిన్న అమ్మాయి, కానీ మీ అందరి దృష్టిలో మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్పొరేషన్ని మన కమ్యూనిటీకి ఒక నెక్స్ట్ లెవెల్లో చేయడానికి నా సహాయ సహకారాలు పూర్తిగా మీ అందరూ అందించి మీ అందరు కలిపి బ్లెస్సింగ్స్ తోటి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇంకా ముగిస్తున్నాను. తర్వాత
ఒక నిమిషం. అయితే ఈరోజు మాకు ఈ గౌరవాన్ని దక్కించి ఫస్ట్ సెన్సస్ ఈ సచివాలయం ద్వారా ఏదైతే కలెక్టర్లకి మరియు జిల్లా వైజ్ రప్పించుకుందాం, మనం రిప్రజెంటేషన్ ఇచ్చి మన యొక్క సెన్సస్ సేకరించుకుందాం అనుకుంటున్నాము. ఇది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫండ్స్ రేపు పొద్దున, బికాస్ వీఆర్ కేటగరైజ్డ్ ఇంటూ సి కేటగిరీ. అలా కాకుండా మనం బి కేటగిరీకి వెళ్ళే స్కోప్ ఉంది మన దగ్గర, బికాస్ వీఆర్ ఇన్ దట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. సో ఆ రకంగా మనం ఒకసారి సెన్సస్ని తెచ్చుకొని మన ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫండ్స్ తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ పథకాలు అందుతున్నాయి అనేది కూడా డైరెక్టర్స్ వైజ్గా మనం అందరూ ఒకసారి వెళ్ళి ఇక్కడ నేను కూడా అవసరమైతే ఒక్కొక్క జిల్లాలో 3-4 రోజుల నుండి మనం అందరూ కలిపి పర్యటించి మన వారి, ఎందుకంటే మన జగనన్న గారు ఎలాంటి పథకాలు అంటే ఇప్పుడు చేయుత అని పెట్టారు ఒక్కొక్కరికి, తర్వాత అలా కాకుండా గృహాలు నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన వారికి అందలేనప్పుడు ఈరోజు మన కార్పొరేషన్ పెట్టి మనకి మన వారికి ఉపయోగపడమని ఏదైతే ఒక అవకాశం కల్పించారో దానికి సద్వినియోగం చేసుకొని మన వారందరికీ న్యాయం చేసే విధంగా మేము అందరూ కృషి చేస్తాం. ఈరోజు అలాంగ్ విత్ డైరెక్టర్స్ తర్వాత మేము ఒకసారి డైరెక్టర్స్ అందరూ ఆమోదించినట్టే కదా, తప్పకుండా మనం వెళ్ళి కలెక్టర్కి మన యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి వారి యొక్క సహాయ సహకారాలతో మనం సచివాలయాల స్టేజ్ నుంచి మన యొక్క సెన్సస్ని కనుక్కొని ఎవరెవరికి ఏ పథకాలు రావాలి, ఏ పథకాలు పెండింగ్ ఉంది. మన విద్యా దీవెన ఇచ్చారు మనకి, ఏ రోజు ఒక లిఖిత పూర్వకంగా ఇప్పటి వరకు విద్యా దీవెన లేదు. మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఎంతమందికి వస్తున్నాయి, ఆల్మోస్ట్ 1,20,00,000 రూపాయలు మనకి మన కమ్యూనిటీకి విద్యా దీవెన చెప్పడం మన స్టూడెంట్స్ అందరూ కలిపి లబ్ధి పొందేరన్న విషయం మనం ఏదైతే అనౌన్స్ చేసామో అది ఈ సభాముఖంగా ఇంకొకసారి మన అందరికీ గుర్తు చేస్తున్నాను. మనం అందరూ ఈ ఫండ్స్ అన్నిటిని ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఒక లిఖితపూర్వకంగా లేదు, మనం ఈ రోజు వచ్చినప్పుడు మనం ఒకసారి దాన్ని చూపించి ఎవ్రీథింగ్ మన పేపర్ ప్రూఫ్ మన వాళ్ళకి చూపించిన రోజు ఓకే మన వాళ్ళు ఇంతమంది మన గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారు అని చెప్పి మనం అందరూ తెలియజేసే విధంగా మన అందరూ కష్టపడదామని తెలియజేసుకుంటున్నాం. అందరూ ఒకసారి మన యొక్క ఏదైతే మనం సబ్మిట్ చేసామో ఆ ఫైల్ ఆల్రెడీ అబౌట్ టు మూవ్ లో ఉంది. అవసరమైతే మనందరూ ఢిల్లీ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ నుంచే ఆల్రెడీ మన స్టేట్ బాడీ అండ్ గజపతి రావు గారి ప్రెసిడెంట్షిప్లో మన స్టేట్ బాడీ 2019లో కలవడం జరిగింది. ఇక్కడ నుంచే మనం ఆల్రెడీ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ పంపించాం. సరే మీ యొక్క రిప్రజెంటేషన్ అందింది, ఒకసారి మీరు మీ యొక్క ఓబీసీ స్టేటస్ గురించి మీరు చెప్పడానికి ఏదైనా ఉంటే రండి అని మన గజపతి రావు గారి నేమింగ్ మీద మనందరికీ స్టేట్ ప్రెసిడెంట్ గారు గజపతి రావు గారి నేమ్ మీద మనందరికీ ఒక లెటర్ రావడం జరిగింది ఎన్సిబిసి నుంచి రిప్రజెంటేషన్ నుంచి. సో తర్వాత మన పెద్దలు స్టేట్ బాడీ అసోసియేషన్ నుంచి మన మంత్రి రాజశేఖర్ పెద్దాన్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిపి, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందరూ కలిపి వెళ్ళి అక్కడ ఎన్సిబిసి చైర్మన్ అయినటువంటి సాహిని గారిని, అట్లనే మరియు సుధా యాదవ్ గారిని, మెంబర్ అయినటువంటి సుధా యాదవ్ గారిని, తర్వాత అప్పుడు కలెక్టర్ గారిని అందరినీ కలిసి ఢిల్లీలో వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఆ రిప్రజెంటేషన్ కి ఇచ్చేసి ఏదైతే వెనక్కి వచ్చారో మళ్ళీ ఇది పార్లమెంట్ కి మూవ్ చేసే విధంగా ఉంది అని చెప్పి కూడా మళ్ళీ ఒక లెటర్ గజపతి రావు గారి పేరున మళ్ళీ రావడం జరిగింది. ఇలాగ 2 times ఎన్సిబిసి నుంచి అఫీషియల్ గా మనకి లెటర్ రావడం అనేది వీ హ్యావ్ అన్ అఫీషియల్ ప్రూఫ్ దట్ వీఆర్ నెక్స్ట్ మూవింగ్ ఇన్ టు ద స్టెప్ ఆఫ్ ఓబీసీ. సో దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ మన స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆరితోటి చంద్రమౌళి గారు ఏదైతే మనందరూ చైర్పర్సన్ డైరెక్టర్స్ గా నామినేట్ అయ్యాక ఒకసారి వచ్చి నాకు ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని చూపించడం జరిగింది. చూపించాక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్న ఓబీసీకి స్టేట్ గవర్నమెంట్ నుంచి రేపు పొద్దున్న ఆల్రెడీ మన ఎంపీ గారు విజయనగరం ఎంపీ గారిని కూడా మన అక్కడ డైరెక్టర్స్ అందరూ కొంతమంది కలవడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా త్రూ కార్పొరేషన్ త్రూ స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. దానికి అవసరమైతే సీఎం గారిని కలిసి ఇక్కడ ఉన్న మినిస్టర్ని కలిసి ఓబీసీ మెంబర్స్ అందరినీ కలిసి మనందరూ ఒకసారి ఢిల్లీ వెళ్ళి కూర్చొని మన యొక్క సహాయ సహకారాలు, మన ఫ్యూచర్ గోల్, మన పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పొద్దున కొంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేదు ఎడ్యుకేషన్ లోన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు,
లేదు పొలిటికల్ గా ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకో స్టెప్ వేయాలనుకుంటారు. ఇంతమందికి ఉపయోగపడి ఓబీసీ సెంట్రల్ లెవెల్ ఇప్పుడు ఎట్లా అయితే బీసీ సాధించుకున్నామో మళ్ళీ ఓబీసీ సాధించి ఆ ఘనత మన కార్పొరేషన్ ద్వారా జరిగింది. ఎందుకంటే మన కుల పెద్దలు ఏదైతే ఇన్ని రోజులు శ్రమించారో దాని యొక్క శ్రమ ఈరోజు మన కార్పొరేషన్ మనందరికీ ఏర్పడింది. దీన్ని మళ్ళీ గర్వీయంగా మనం ఒక ఓబీసీ సక్సెస్ మీట్ పెట్టుకునే విధంగా మళ్ళీ దీని అందరినీ మనం అందరూ సపోర్ట్ చేసి రూపుదిద్దాలని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గురించి మాకు ఏ ప్రోగ్రామ్ చేసినా స్టేట్ బాడీ తరఫున మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, మీరు ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా కార్పొరేషన్ తరఫున గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ గా మేము అందరూ మీ వెంట ఉంటామని, మనం ఎక్కడ 1% కూడా టైం వృధా చేయకుండా మన యొక్క నెక్స్ట్ గోల్స్ కి మూవ్ అయ్యేలా కూడా మన యొక్క స్టెప్స్ మూవ్ చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక్కసారి డైరెక్టర్స్ అభిప్రాయాలు కూడా అందరూ ఒక్కొక్కసారి తెలియజేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నుంచి వారు ఎన్నికపడ్డారు బక్కి రామకృష్ణ గారు అన్నయ్య ఒక్కసారి వారి అభిప్రాయాన్ని ఇప్పుడు చైర్పర్సన్ అయినటువంటి అనీషా పట్నాయక్ డిస్కస్ చేశారు. ఈ కార్యవర్గం చేసిన 3 ఇష్యూస్ కూడా, ఒకటి సెన్సస్ ని మనం తీసుకోవాలి, శిష్టకరణాలు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ మీద ఉన్నది అని గుర్తు చేశారు. కాబట్టి దానికి అందరూ కూడా ఒక్కసారి హర్షధ్వానాల మధ్య దాని మీద డైరెక్టర్ గారు మాట్లాడతారు. రెండో ఇష్యూ ఏంటంటే, ఒక్కొక్క జిల్లాకి పోయి కలెక్టర్ గారిని కలిసి అక్కడ పెద్దవాళ్ళు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, లేదంటే మినిస్టర్ గారిని ఎవరో కలిసి మన పెద్దలు కూడా తీసుకువెళ్ళి ఎలా విత్ డైరెక్టర్స్ ఆయా జిల్లా తాలూకా డైరెక్టర్స్ అందరూ తీసుకొని పోయి మన సమస్యలు తెలియపరిచి మా తాలూకా శిష్టకరణాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వారికి ఏ రకంగా మీరు హెల్ప్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొంతమంది రాలేదంటున్నారు, కొంతమంది ఇంకో రకమైనటువంటి సాధక పథకాల్లో ఉన్నారు. కాబట్టి వీరికి వారు తప్పకుండా మీరు హెల్ప్ చేయాలని వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతిలో మనం వెళితే ఆ కలెక్టర్ గారు ఆయా అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు కలెక్టర్ గారు. ఆ సచివాలయాలకి డైరెక్టర్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘాల ద్వారా మన తాలూకా ఇది తీసుకోవాలి. మన తాలూకా ఎంతమంది సెన్సస్ ఉన్నదో తెలుసుకుంటే అది వేరే ఇంపార్టెంట్. అది సెకండ్ పాయింట్. దానికి సంబంధించి అవసరమైతే ఒక్కొక్క జిల్లాలో 2-3 రోజులు ఉండడానికి కూడా సిద్ధమని చెప్పి చైర్పర్సన్ గారు తెలియజేశారు. కాబట్టి దానికి కూడా మీ అందరూ కూడా హర్షధ్వానాలు పెంచారు. అలాగే మూడో ఇష్యూ ఓబీసీ ఇష్యూ. ఆల్రెడీ మనకి రాజశేఖర అన్నయ్య గారు, నాగేశ్వర గారు, చంద్రబాబు గారు, ఉమామహేశ్వర గారు, వాసుమేష్ గారు, తర్వాత భాస్కర్ గారు, తర్వాత ఇక్కడికి వచ్చిన శ్రీబాబు, ఇలా పాలకొండ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రాజా నుంచి దిగు మన శ్రీను అంతర్జాతీయ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా మనందరూ ఢిల్లీ వెళ్ళి ఫైల్ ని జస్ట్ లిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే సారీ మర్చిపోయి విజయ్ కుమార్ కూడా వచ్చాడు. నన్ను ఎందుకు మర్చిపోయాను అడుగుతున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఇప్పుడు మన ఫైల్ ఉంది. మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్స్ నిన్న మొన్న మనం పేపర్ టీవీ చూసుంటాం. ఒక్క ఫైల్ కూడా పార్లమెంట్ లో పెండింగ్ ఉండడానికి వీల్లేదు. ఈ సంవత్సరాంతంలో ఈ వర్షాకాలం సమావేశ దీనికి సంబంధించి అన్ని ఫైల్స్ ని మూవ్ చేసి రెడీ చేయండి అని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అవుతున్నారు ఎలక్షన్లకి. దయచేసి ఎవరు కూడా ఎవరు రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు ఓబీసీ వచ్చి తీరుతుంది అని చెప్పి ఆల్రెడీ ఇక్కడి నుంచి పెద్దలందరూ కూడా పార్లమెంట్కి పంపించి ఏర్పాటు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ లో మన ఫైల్ ఉంది. 1 month 15 days లో తప్పకుండా అవుతుంది. అవసరమైతే మళ్ళీ రాజశేఖర అన్నయ్య గారు, నాగేశ్వర గారు కూడా వస్తారు. మేమందరూ కలిసి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎప్పుడు రమ్మంటే అప్పుడు 15 రోజుల్లో ఢిల్లీ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. దీనికి సంబంధించి కార్పొరేషన్ డైరెక్టర్స్, కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా అవకాశం ఉంటే వస్తాము. మేము కూడా మీకు సహకరిస్తాం. మనందరూ కలిసి మన కులం కోసం పాటుపడదామని చెప్పడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి మీ కార్పొరేషన్ ద్వారా అందరూ కూడా ఈ 3 అంశాలని వాళ్ళు చర్చించారు. దయచేసి బక్కి రామకృష్ణ పట్నాయక్ తమ్ముడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చాలా అంటే ఏం లేదు, కావాల్సిన విషయాలు మర్చిపోతుంటాం.
సాధారణంగా ఏది మరి ఎక్కువ తక్కువ కదా. ఒకటే చెప్పాలంటే గజపతినాథం బ్రాంచ్ నుంచి గోవింద్ అతను కూడా ఉన్నారు. మొన్న వారు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, అన్నయ్య ఓబీసీ ఇష్యూలనే కాదు మన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇష్యూస్ ఏ ఇష్యూలైనా సరే ఒక్కసారి గోవింద్ రావాల్సిందే కోరుతున్నాను. ఏ ఇష్యూ సరే నేను ముందుంటాను అన్నారు. వారికి కూడా నిజంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా వారు వచ్చి పాపను ఆశీర్వదించడానికి కార్పొరేషన్ మద్దతుగా ఈ రకమైనటువంటి వ్యక్తులు, ఎందుకంటే చాలా మందిని చూశాను నేను, చాలా మందిని చూశాను. శ్రీబాబు కూడా అవసరం అంటే అక్కడ జోబులో పెట్టి డబ్బులు వచ్చి పెట్టి పదండి ముందుకెళ్దానే మనకు కావాలి. దాంట్లో మనవాడు ముందుంటాడు. రాబోయే కాలంలో కాబోయే నాయకుడిగా ఎదగాలని మనందరూ ఆశిస్తూ ఉండాలని కోరుకుంటాను. అలాగే బాత్రూ అన్నయ్య గారు ఒక విషయం చెప్పారు. బాగా కూర్చోండి బాగా కూర్చోండి బాబు, సైలెంట్ బాత్రూ అన్నయ్య గారు కూడా, బాత్రూ అన్నయ్య గారు కాకుండా గోవింద్ కూడా వచ్చాడు. మన అందరూ ఢిల్లీ వచ్చారు, కాకపోతే అతని పేరు చెప్పడం మర్చిపోయారు, క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బాత్రూ అన్నయ్య గారు ఒంట్లో బాగోపోయినా, నిజంగా ఆ రోజుల్లో పెద్ద కొంచెం అతను ఒంట్లో బాగోపోయినా వచ్చి హిందీలో మాట్లాడేదానికి అన్నయ్య గారు, నాగేశ్వర అన్నయ్య గారు, రాజశేఖర్ అన్నయ్య గారు, బాత్రూ అన్నయ్య గారు, గణపతి బాబు గారు, వీళ్ళందరూ కూడా హిందీ మనకా తెలుగు రాదు, హిందీ రాదు, వాళ్ళగా తెలుగు రాదు. ఈ రకమైనటువంటి సందర్భంలో హిందీ వచ్చి ఇంగ్లీష్ మాట్లాడి సునాయాసంగా మన భాషను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి స్థాపితున్నటువంటి వ్యక్తులు తీసుకెళ్ళడం జరిగింది. వారందరూ కూడా చక్కని పద్ధతిలో చేశారు. మధ్య చెబుతున్నాను, ఒక్క విషయం ఇంకోలా కాదు, మనం ఎవరిని కూడా మనందరూ మన కులబంధువులమే. ఎవరైనా సరే నాన్న ఒక్క నిమిషం మాట్లాడు ప్లీజ్, మీరు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనం ఓబీసీ ఇష్యూలో మేము చేయాల్సినంత మనం చేశాం. ఇక జరగబోయే 10-15 రోజుల్లో మన సంతకాలు అయ్యి మనకి అప్రూవల్ అయ్యే మూమెంట్ ఉంది. మేము ఢిల్లీ వెళ్తాం. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో రాజశేఖర్ అన్నయ్య గారు రూపకల్పన చేస్తారు. నాగేశ్వరరావు గారు వారి ఆలోచనల మేరకు ముందుకు వెళ్తారు. స్టేట్ బాడీ కార్పొరేషన్ తీసుకొని పోతాం. అవసరమైతే కార్పొరేషన్ చైర్మన్ని వచ్చేటువంటి ఇంకో విషయం చంపేశారు. పెద్ద ఆయన కూర్చున్నారు ఖాళీగా. అందరూ మా నాగేశ్వర ఇప్పుడే చూశాను. అతన్ని ఢిల్లీ వచ్చిన దాంట్లో హెచ్ఎం పాత్ర అనే గారు కూడా ఉన్నారు పక్షాన్ని నేను కూడా. ఎందుకంటే నేను అంటే బాగుంటుందో మర్చిపోతున్నాను, కానీ ఇంతమంది అండి నిజంగా వెళ్ళి కూర్చొని కష్టపడి ఎందుకు మన కులం కోసం, దీంట్లో ఎవరి కోసమో కాదు మన కోసం, మన బిడ్డల కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పూర్తిగా సహకరించండి. కార్పొరేషన్ కూడా మీ అందరూ కూడా వీలైనంత మటుకు మెంబర్స్, డైరెక్టర్స్, చైర్పర్సన్ వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు చేశారు అన్నది రేపు కార్పొరేషన్ ద్వారా వెళ్ళాలి. ఈ సంఘం చేసింది, ఈ మనుషులు చేశారు, ఈ సంఘం చేపట్టి మనకు ఓబీసీ వచ్చింది అని చెప్పాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉందని చెప్పి మనం చేసుకుంటూ ఆ పక్కి రామకృష్ణ తమ్ముడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. సభను అలంకరించినటువంటి చైర్పర్సన్ గారు మరియు మా డైరెక్టర్కి నమస్కారం. ఇప్పుడు ముఖ్యాంశాలు మూడు చెప్పారు. ఆ మూడింటికి కూడా నేను మాత్రం ఏకీభవిస్తాను. దేనికైనా నేను రెడీగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి, ఏ సచివాలయానికైనా, కలెక్టర్ గారి దగ్గరికైనా నేను ఎప్పుడు ఎనీ టైం వస్తానండి. సభపూర్వకంగా చెప్తున్నాను. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసి రండి అంటే చాలు, నేను వచ్చేస్తాను. వెంటనే ఎక్కడికి రమ్మంటే అక్కడికి. ఎక్కడి నుంచి రాజాం బ్రాంచ్ చెప్పండి. సార్ ఒక్కసారి సార్ తర్వాత రాజశేఖర్ గారు, మన పెద్దలు, మన శిష్టకరణ నాయకులు, సంఘాల నాయకులు, ఈ శిష్టకరణ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను మంత్రి గ్రామం నుంచి ఉడికి అవతారం పట్టినట్టు నా పేరు. నన్ను డైరెక్ట్గా నియమించి
అక్కడ కేసీసీబీ చైర్మన్ తిరుపతి వెంకటరమణారావు గారు సంబాద్ జోగులు గారు రికమెండేషన్తో నాకు ఈ పదవి లభించింది. అయితే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిందే, రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి శిష్టకర్మాలు అయితేనే, దేశంలో ఉన్నటువంటి అక్కడక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉన్న శిష్టకర్మాలు అయితేనే, అందరూ ఆశించింది ఏంటంటే ఈ శిష్టకర్మ కార్పొరేషన్ చైర్మన్గా అంటే చైర్పర్సన్ ప్లస్ డైరెక్టర్లు ఇంతమంది ఎంపికై ఉన్నాం కాబట్టి అందరూ కోరుకున్నది ఏంటంటే బాధలు సాధకాలు అన్నీ చాలా కష్టాలు పడ్డారు మన యూనియన్ అంతా. కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ అంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు మన శిష్టకరణ కమ్యూనిటీ అంతా. ఎందుకంటే ఓబీసీ కావాలి, అందరి ఉద్దేశం కూడా ఓబీసీ కావాలి. ఆ ఓబీసీ అవ్వడం కోసమే మా శిష్టకరణ కార్పొరేషన్ ద్వారా మా ప్రయత్నం ఎంత మేరకు ఉండాలో అంత ప్రయత్నము మేము చేస్తాము. తర్వాత అనంతమైన విశ్వాసంతో అందరు డైరెక్టర్లు 12 మంది డైరెక్టర్లు కూడా ఉన్నామని సభాముఖంగా చెప్తున్నాం. హాజరు కాలేకపోయారని ఆమె మీద, ఆమె నాయకత్వం మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నామని మేము తర్వాత ఏంటంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఈ శిష్టకరణానికి గుడ్డులా కాసింది. ఎందుకంటారంటారా, 2009లోనే మనం బీసీలు అవ్వడం, ఆ బీసీలు అయిన తర్వాత చాలామంది ఎంబీబీఎస్లో కూడా సీట్లు సంపాదించారు. చాలామందికి మా అమ్మాయి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా బీసీ కోటాలో వస్తున్నారు. ఇలాగే ఎన్నో రకాలైనటువంటి పదవులు మన శిష్టకరణాలకు లభించాయి. ఉద్యోగాల్లో కూడా అనేక రకాల బీసీ కోటాలు కూడా వచ్చాయి. మా అమ్మాయికి కూడా నేను ఐశ్వర్య అన్న అమ్మాయికి పర్మనెంట్ వెల్ఫేర్ ఎస్టేట్ డిఫార్మేషన్ చదివింది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే శిష్టకరణాలకి 200 నుంచి 250 మందికి ఈ సచివాలయ ఉద్యోగాలు లభించాయని అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మరి మా అమ్మాయి చెప్పింది ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, విద్యా దీవెన ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నెన్నో పెట్టారు. ఆ పథకాలన్నీ బీసీగా ఉండగాబట్టి ఈరోజు అందుకు చాలామంది ఆర్థిక పరిపుష్టి అయినారు. 18,750 రూపాయలు సంవత్సరం, 4 ఏళ్ళు 75,000 రూపాయలు, ఎంత ఉపకారం జరిగింది. అందుకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మనం శిష్టకరణాలు చాలా లాభపడ్డామని, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ తండ్రి కొడుకులకి మనం రుణపడే ఉన్నామని మన సభ శిష్టకరణాలు అందరూ కూడా ఎప్పటికి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధేయులయ్యే ఉంటారు. నెక్స్ట్ మన శిష్టకరణ సంఘాల గురించి నేను ఒక మాట చెప్తాను. సంఘం అన్నది మొన్నటి వరకు, ఎప్పటి వరకు, డిసెంబర్ 17 వరకు సంఘాలన్నీ బాగానే పనిచేస్తాయి. ఆ తర్వాత శిష్టకరణ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి మా కార్పొరేషన్ చైర్మన్ కానీ, చైర్పర్సన్ కానీ, డైరెక్టర్ కానీ సంప్రదించకుండా కొంతమంది ఏంటంటే అనేక రకాలుగా తీసుకోవడం, ఆ నిర్ణయాలు ఏంటన్నది తెలియదు. ఆ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ తీర్మాన రూపంలో ఒకవేళ గరివిడి, లేకపోతే గజపతినగరం, లేకపోతే విశాఖపట్నం, ఆ తీసుకున్న నిర్ణయాలు కావి మా కార్పొరేషన్కి పంపించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎలా వెళ్ళాలి, ఏటేటి లోటుపాట్లు ఉన్నాయి, అవి ఎలా మేము సరిదిద్దుకోవాలన్నది మాకు తెలుస్తుంది. అందుకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవ్వమండి, రాణాలు అవ్వమండి, అందరికీ కమ్యూనికేట్ చేసి ఏ మండల శిష్టకరణం కానీ, నియోజకవర్గ శిష్టకరణం కానీ, జిల్లా శిష్టకరణ అసోసియేషన్ కానీ, రాష్ట్ర శిష్టకరణ అసోసియేషన్ కానీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే 24 గంటల్లోనో 2 రోజుల్లోనే ఇప్పుడు అందరికీ వాట్సాప్ ఉన్నాయి, వాటి ద్వారా మా చైర్పర్సన్ పంపించాలని మరోసారి మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాము. మీకు ప్రశ్నించే హక్కు ఉంది. మీరు చైర్పర్సన్గా, మీ డైరెక్టర్గా మీరు చేసిన పాత్ర ఏంటి, మీరు ఏం చేస్తున్నారని మీకు అడగడానికి ఉంటుంది. మీరు ఒక రిప్రజెంటేషన్ మాకు పంపిన తర్వాత దాని మీద
మాతో ఆవిడ నిర్ణయం తీసుకుంటుంది. ఫలానా గజపతినగర్ నుంచి ఫలానా రిప్రజెంటేషన్ వచ్చిందంటే ఈ రకంగా మళ్ళీ మనం రిప్లై ఇవ్వండి అమ్మా అని మేము చెప్తాము. ఆ రకంగా మీకు వెంటనే రిప్లై కూడా వస్తుంది మనం. అందుకు ఆ రకంగా మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. తప్పకుండా మేము అన్ని రకాలకు కూడా మీ అందరి వల్లే, ఈ శిష్టకరణ సంఘాల వల్లే ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆ కార్పొరేషన్ గౌరవ పదవులు మాకు వచ్చేవి. గౌరవ వేతనం కూడా మొన్న 4 నెలల 15 రోజులది 54,000 గౌరవ వేతనం గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాల్లో 7 నెలలు అయిపోయింది. అప్పుడే ఇంకా సంవత్సరం 5 నెలలు ఉంది. కానీ ఇంచుమించులో ఎమ్మెల్యే, మంత్రులు, మినిస్టర్లు అందరూ పదవీకాలం అయిన వరకు మాకు ఇంకొక 6 నెలల 8 నెలల పొడిగించే అవకాశం కూడా ఉంది. మేము మొత్తం మీద ఈ శిష్టకరణ రుణం తీర్చుకోవడానికి శిరస వహించి మీ అందరికీ చెప్తాను. తప్పకుండా మేము వస్తాము. ఏనాడు జరిగినటువంటిది మా బాడీ టైంలోనే ఓబీసీ వస్తుందని పరిపూర్ణమైన విశ్వాసం మాకు ఉంది. మీరు కూడా ఆ విశ్వాసం ఉంచుకోండి. తప్పకుండా మా ప్రయత్నం చేస్తాము. ప్రయత్నమే కాదు, ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా చేస్తాము. ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా కలిసి ఈ శిష్టకరణాలు అందరూ చూస్తుంది ఓబీసీ. ఆ ఓబీసీ అయ్యేటట్టు మా వంతుగా సహకారం చేస్తామని మరోసారి మీ అందరికీ చెప్తూ అందరి దగ్గర అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నా పేరు అలేఖ్య. టెక్కలి డైరెక్టర్ నేను. నా పేరు అలేఖ్య. ఓబీసీ సాధన విషయంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే మన శిష్టకరణ కుటుంబాలకి అందించే విషయంలో కానీ మన చైర్పర్సన్ మేడం గారి ఆదేశాలను ఫాలో అప్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మైక్ దగ్గర పెట్టండి. స్టేట్ డైరెక్టర్, శిష్టకరణ డైరెక్టర్గా నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సీఎం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి ఇంతటి అవకాశం ఇచ్చారు కనుక ఈ శిష్టకరణాల కులాన్ని మనము అభివృద్ధి చేసుకుందామని, అందుకు మీ అందరి పెద్దలు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, మన అనుష పట్నాయక్ మేడం ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీటింగ్కైనా దేనికైనా మీ వెంట మేము ఉంటాము. చాలా రేపు ఓబీసీకి అవసరమైతే 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు మహంతీయే ఖర్చు పెడతారని చెప్పి ఏ ఒక్కరు కూడా లోపలికి కూడా చెప్పారు. ఎందుకంటే మన కోసం ఇక్కడ ప్రతి ఒక్కరి బిడ్డలు అంటే నా బిడ్డలు మన బిడ్డలని భావించే చేస్తున్నారు తప్పితే డబ్బులు ఎక్కువైపోయి లేకపోతే దొంగ రకం ఇంకో రకం సంపాదించే చేయట్లా. ఓన్లీ ప్రొఫెషన్ మీద ఒక అందరికీ నమస్కారం. నేను హెచ్ఆర్ నియోజకవర్గం నుండి డైరెక్టర్గా ఎన్నికయ్యాను. నా పేరు ఆండ్రింగ్ అరుణ్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి డైరెక్టర్ పదవులు ఇచ్చి మహిళలకు ఎక్కువగా గౌరవించారో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ ఓబీసీ దీనికోసం నిన్ననే మేము ఎంపీ గారు బెల్లాన్ చంద్రశేఖర్ గారు ఓబీసీ సెంట్రల్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యారు కదా, ఆయన నిన్న వెళ్ళి కలిసాము మేము. ఆయన కూడా ఆయన హయాంలో ఈ ఓబీసీ గురించి కృషి చేస్తానని మాట ఇచ్చారు కూడా ఆయన. అలాగే చైర్పర్సన్ దాంట్లో మేము సహకరిస్తూ మన కులాన్ని అభివృద్ధి కోసం మనం పాటుపడతామని వచ్చారు. కూర్చున్న పెద్దలందరితో నా నమస్కారాలు. నా పేరు శారద, గొట్టిపిల్లి శారద. నేను గజపతినగరం నుంచి వచ్చానండి. మన క్యాస్ట్లోని ఫస్ట్ అందరూ చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే రిజర్వేషన్ లేక, బీసీ రిజర్వేషన్ లేక చాలామంది చాలా శ్రమపడ్డారు. చాలా చదువుకున్న ఉద్యోగాలు లేకపోయేవి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మనకి బీసీడీలో చేర్చారు. వారి తనుడైన జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి. దానికి తోడు మన నవరత్నాలు ప్రవేశపెట్టారు. ఈ నవరత్నాలు మనం సద్వినియోగం చేసుకోవాలని మనం కూడా అందరికీ ప్రతి సచివాలయానికి వెళ్ళి వాళ్ళ సలహాలు ఎవరెవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ
అంటే పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళకి మనం అన్ని సహాయ సహకార్యాలు చేపట్టాలని అనుషా పట్నాయక్ గారు ఎప్పుడైనా మాకు నమ్మన్నా మేము వస్తామండి, ఏది చేయాలన్నా మేము చేస్తాము. పథకాలని మనం మన క్యాష్లోని సద్వినియోగం చేసుకోవాలని సెలవు. సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు పొద్దుమహంతి నాగమణి, ఇక్కడ ఒక డైరెక్టర్ని. ఇక్కడ ఉన్న మన కులంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఒక అభివృద్ధి చేస్తానని, ఏవైనా సంక్షేమ పథకాలు అవి ఏమైనా సరే అవన్నీ డెవలప్ చేస్తామని, అనుషా పట్నాయక్ ఓబీసీ చేస్తామని అన్ని పనులన్నీ చేస్తామని అదే డైరెక్టర్గా వాడతాం. చికెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారైనటువంటి మా అమ్మాయి అనుషా పట్నాయక్ గారికి, శ్రీమతి అనుషా పట్నాయక్ గారికి, వేదికను అలంకరించినటువంటి సహా మా తోటి డైరెక్టర్స్కి, సభా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నా ప్రణామ నమస్కారాలు. మీరు ఎవరో చెప్పండి, మీ పేరు? నేను శ్రీకాకుళం జిల్లా ఆమదావలస చిన్న గ్రామం అండి. అక్కడ ఆ గ్రామం నుంచి నేను డైరెక్టర్గా సెలక్షన్ అయ్యాను. నా పేరు కుప్పిలి వెంకటరమణమూర్తి అండి. నేను స్పీకర్ తమ్మినేని సీతారాం గారి అనుచరుడిని అండి. చిన్నప్పటి నుంచి ఆయన అనుచరుడు నేను. ఆయన ఆఫీసుల వల్లే నాకు ఈ పదవి వచ్చిందండి. తదుపరి మనం ఇప్పుడు చైర్పర్సన్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. దానికి ముందు నేనేంటంటే గత 10 సంవత్సరాల నుంచి అసోసియేషన్లో ఉన్నానండి. నేను ఆమదాలవలసకి ఈరోజు కూడా ప్రెసిడెంట్గా నమస్తే ఇంకొకరు లేరు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోని అంతర్జాతీయ రాష్ట్రంలో కూడా అనేక పదవులు నేను చేసి ఉన్నాను. అన్నయ్య గారు మహంతి గారికి కూడా విషయం తెలుసు. అయితే ఏంటంటే నాకు ఈ మధ్య కరోనా అనారోగ్యం, ఎప్పుడు మాట్లాడాలి, తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. మనందరూ మీ అందరూ బంధువులు కలుస్తారు, అందరి తాలూకా అభిప్రాయం తెలుస్తాయని రావడం జరిగింది. అయితే కొద్ది 2-3 విషయాలు నేను చెప్పి విరమించుకుంటున్నాను. ఇప్పుడు మన కులం 60,000 అండి. ఇది ఎక్కడండి? మోర్ దెన్ 5 lakhs అండి. సెన్సస్ చేస్తే మోర్ దెన్ 5 lakhs. ఇప్పుడు మనం గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి నుంచి సెన్సస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి డైరెక్టర్స్ ఉన్నారో ఆ జిల్లాలోని వాళ్ళ నుంచి మనం ఫస్ట్ అక్కడ వాటి గ్రామం, ఆ మండలం, శ్రీకాకుళం జిల్లా ఉంది 37 మండలాలు. 37 మండలాల నుంచి నేను సెన్సస్ ఇస్తాను. అలాగే మనకి 12 మంది డైరెక్టర్లు ఉన్నాం. మనం 12 జిల్లాలు చైర్పర్సన్. ప్రతి ఒక్కో జిల్లాకి విశాఖపట్నం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ 2-3. మా శ్రీకాకుళం జిల్లా ఎక్కువ కమ్యూనిటీ ఉన్నది కాబట్టి అక్కడ 5 డైరెక్టర్స్కి ఇచ్చారు. నేను 37 మండలాల నుంచి సెన్సస్ ఇస్తాను. అయితే ఇలాగే మనం తీసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంది 60,000 ఏంటండి. 60,000 ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే మోర్ దెన్ 2 lakhs ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా, మిగతా జిల్లాలన్నీ కూడా దేవర్ మైగ్రేటెడ్. ఈస్ట్ వెస్ట్ వాళ్ళందరూ, విజయవాడ అందరూ దేవర్ మైగ్రేటెడ్. కాబట్టి మనం సెన్సస్ అనేది సీఎం గారికి చెప్పేద్దాం అనేది కాదు, ఇలాగ కింద నుంచి ముందు మనం వెళ్ళాలి. నా అభిప్రాయం చెప్తున్నాను, పెద్దల ముందు ఉంచుతున్నాను. మనం కింద నుంచి వెళ్ళాలి. రికార్డు ఇదిగో ఈ మండలం నుంచి, ఈ జిల్లా నుంచి, 12 జిల్లాల నుంచి, ఇదిగో అంది టోటల్ ఫిగర్. అదొక పాయింట్ మనం అలాగెళ్ళాలి. నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను, పెద్దలు మీరు అందరూ మీ అభిప్రాయం మీరు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఓబీసీ అనేసి ఎవరు మట్టు కాదు, అది కాదు. ఇంతవరకు జరిగింది వేరు. ఇప్పుడు గవర్నమెంట్ నామినేటెడ్ బాడీ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఈ బాడీ ఉంది కాబట్టి త్రూ వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది.
అది కూడా మనం మన సీఎం ఓయిల్ గారికి పర్సనల్గా చెప్పాలి. రాజశేఖర్ విజయసాయి రెడ్డి గారికి కూడా కలిసి ఇది పొజిషన్ ఎలా ఉంది, ఎవరి మట్టు కాదు రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే మరి దేనికి బాడీ? వెరీ సెన్సిబుల్ పాయింట్. మరి దేనికండి బాడీ? అది ఎంతవరకు గతం జరిగింది వేరు, గతం ముందు జరిగింది నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఎవరి మెరిట్స్ వాళ్ళు చూశారు. ఎవరు చేసినా సరే మన పిల్లల భావి తరాల గురించే అని మనం అనుకోవాలి. దాన్ని మనం ఏంటంటే ఒక కాంప్లికేటెడ్గా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక బాడీ ఏర్పడింది. ఈ బాడీ ఏర్పడిన తర్వాత కూడా ఎవరి మట్టుకు వాళ్ళ ప్రయత్నం అనేది చేసిన త్రూ చైర్పర్సన్ విత్ డైరెక్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాడీ ఉంది. కాబట్టి ఇలా వెళ్ళవలసిన ఆవశ్యకత ఉందా లేదా? అది అందరూ కూడా అది త్రూ వెళ్ళాలి. అది డైరెక్ట్గా అక్కడికి మామూలుగా ఎవరి మట్టుగా అది వెళ్ళినా అది చెత్తబొట్టలో ఉన్నట్లుగా అనే స్థాయికి ఉండాలి. అన్నాలు వేరు, బాడీ లేదు మనది, గవర్నమెంట్ నామినేటెడ్ లేదు. తర్వాత దత్తాత్రేయ ఓబీసీ కమిటీలో మెంబర్ ఉండేవారు. ఆ తర్వాత చించర బచ్చెన్నాయుడు ఎంపీ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఉండేవారు. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాము? బీసీ గురించి ఎన్నిసార్లు ప్రయత్నించాం గతంలో? సమస్యలు చెప్పాలనే కార్పొరేషన్ పెట్టారు, ఇచ్చారు. మన సమస్యలు మన దాంట్లో ఏంటి ఉన్నది, ఎవరికి ఏంటి ఇవ్వాలి, ఎవరు వేకర్స్ గుర్తించడానికే దీనికి మనకి అంత గుర్తించారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు బీసీ చేశారు. ఈ టైంలో మేము ఆయన పాదయాత్రకి ఇచ్చాపురంలో వెళ్ళి స్వయంగా ఆయనతో పాదయాత్ర చేశాం. చేస్తుండగా ఆయనతో కలిసాం. మీ నాన్నగారు మాకు బీసీ చేశారు, మీరు ఓబీసీ మీరు చెయ్యాలి అంటే నేను మొన్న మీకు పంపించాను కాపీ. నేను స్పీకర్ గారి ద్వారా రిప్రజెంటేషన్ పంపించాను. స్పీకర్ రిప్రజెంటేషన్ కూడా పంపించాను. రిప్రజెంటేషన్ కూడా పంపించాను ఓబీసీ. ఆయన రికమెండ్ చేసి సెంట్రల్ కూడా వెళ్ళింది. అయితే ఇలాగ అలా నేను ఇండివిజువల్గా అనిపించకూడదు. అతను ఏంటంటే ఇండివిజువల్గా ఆయన ఫేవర్గా అడిగాడు, మన క్యాస్ట్ మీద ఫేవర్గా. అలాగే ఇప్పుడు ఎవరి మటుగా కాదు, త్రూ కమిటీ, త్రూ బాడీ ఎంత బలీయింగ్ ఉంటుంది. తదుపరి బీసీ కూడా అది త్వరలో వచ్చేస్తుందని ఎవరెవరు అంటున్నారు. మన ఓబీసీ మన ప్రయత్నం మనం చేద్దాం. మీకు దేని గురించి ఎక్కడి గురించి ఎలాగైనా సరే నా సహాయ సహకారాలు ఉంటాయని ఎక్కడికైనా వస్తాను. అంటే ఒక నెల 10 రోజులు అంటే రాలేను, ఆరోగ్యం చూస్తే ఈ మధ్యన అయిపోయిన నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. ఇంకా మనం ఈ కమిటీ ద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని మంచి కార్యక్రమాలు ముందుకు చేసి మన భావి తరాలకు ఉపయోగకరంగా చేద్దామని నా అభిలాష. మీ అందరికీ